మిస్టరీ నంబర్ 2. చెక్క విగ్రహాలు, కృష్ణుడి హృదయం. సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఆలయాల్లోని విగ్రహాలు శిలలని ఉపయోగించి చేస్తారు. స్వయంభూగా వెలసిన విగ్రహాలు కూడా శిలలతోనే ఉంటాయి. అలాగే ఏ ఆలయంలోని విగ్రహాలైనా శాశ్వతంగా ఉంటాయి. కానీ పూరీ జగన్నాథ ఆలయంలో మాత్రం వేపకలపతో చేసిన విగ్రహాలుంటాయి. అది కూడా ప్రతి 8 లేదా 12 లేదా 19 సంవత్సరాలకి ఒకమారు కొత్త విగ్రహాలని ప్రతిష్ఠిస్తారు. ఆ విగ్రహాలు కూడా కేవలం 21 రోజుల్లోనే వడ్రంగి సహాయంతో అత్యంత రహస్యంగా తయారు చేయిస్తారు. ఈ విగ్రహాల్లో కూడా అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అన్ని ఆలయాల్లోనూ దేవతామూర్తుల విగ్రహాలు భార్యలతో లేదా ఒక్క దేవుడి విగ్రహంతోనే ఉంటాయి. కానీ పూరీలో మాత్రం సోదరుడైన బలరాముడు, సోదరైన సుభద్రాదేవితో కొలువై ఉంటారు. కొత్త విగ్రహాలని ప్రతిష్ఠించిన తరువాత పాత విగ్రహాలని పూరీలోని కోయిలి వైకుంఠం దగ్గర పూడ్చిపెడతారు. ఇది కూడా శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. చివరిసారిగా విగ్రహాలని 2015వ సంవత్సరంలో మార్చారు. ఇక్కడున్న జగన్నాథుడి విగ్రహంలో కృష్ణుడి హృదయం లేదా బ్రహ్మ పదార్థం భద్రపరుస్తారని అంటారు. దానికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని మరొక వీడియోలో తెలుసుకుందాము. పూర్తి వీడియో మా వైరల్ చాప్టర్స్ ఛానల్లో చూడండి.